రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారు, కన్సల్ట్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. చాలా స్పష్టంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో చాలా స్పష్టమైన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అటు పిసిసి ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తిగా 2 లక్షల రూపాయలు మాఫీ జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బహుశా ఈ లింక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కూడా కన్సల్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా రైతులకు సంబంధించింది కాబట్టి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టరు ఎప్పుడైతే ఫస్ట్ ఇమీడియట్లీ 1 లక్ష లోపల ఉన్న వాళ్ళకు ఒకే కిస్తీలో ఎట్ ఎ టైం మాఫీ చేయాలి అని ఒక నిర్ణయం చేశారు. అందరి రైతుల దాంట్లో టింగ్ టింగ్ అని మోగి ఏమని 1 లక్ష లోపల అందరికీ మాఫీ అయినట్టు. రెండవది షెడ్యూల్ ప్రకారము 2వది 1.5 లక్షకు సంబంధించి అది కూడా సెకండ్ ఫేజ్ అయిపోయింది. మూడవది 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు మాఫీ అనే విషయాన్ని క్లియర్ చేశారు. బాధ ఎవరికి ఉన్నదయ్యా అంటే ఈ 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఇబ్బంది ఎవరు పడుతున్నారు అని అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం నువ్వే కళ్ళు మూసుకో, నువ్వు కూర్చో, కళ్ళు మూసుకోకు అంటున్నా. కళ్ళు మూసుకుంటే నాకు ప్రెస్ మీట్ ఖరాబ్ అవుతుంది. ఈ ముగ్గురు కూడా వీళ్ళకు ఈ 2 లక్షల రుణం, ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే గత 10 ఏళ్ల కాలం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రైతులకు లక్ష వాళ్ళ 2 లక్షలు 10 ఏళ్లలో 20,000 కోట్లను 10 సంవత్సరాలు సాటిస్ఫాక్షన్ గా రైతులకు రుణమాఫీ చేయలేకపోయినాము అని ఒక ఆలోచన, ఒక బాధ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉంది. ఆ 10 ఏళ్లలో మనం ఎందుకు ఒకే కిస్తీలో చేయలేకపోయినాము అని ఒక మనోవ్యాధికి వాళ్ళు గురైపోయి ఎటు తోచని పరిస్థితిలో, ఎటు తొయ్యక ఏం చెయ్యాలి ఏమని అర్థం కాక బహుశా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పదే వాళ్ళ టిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, బిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఈ 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాఫీ చేసిన తర్వాత వాళ్లకు నిద్ర కరువైపోయి, వాళ్ళు నిద్ర పట్టక, నిద్ర లేక ఆ మైండ్ అంతా బ్లాక్ అయిపోయి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారం రోజుల నుంచి షబ్బాష్ అని చెప్పలేక, ఒక రాజకీయ పార్టీగా బిఆర్ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు షబ్బాష్ అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో ఏం చేయాలో తోచక పదే చెప్పింది 10 సార్లు నిజాన్ని, ఒక మంచి పనిని అబద్ధంగా, ఒక మంచి కార్యక్రమాన్ని అబద్ధంగా మలిచి ప్రచారం చేసే కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పరిస్థితి. ఏ నాయకుడు, బిఆర్ఎస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే ఎంటైర్ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు.
ఈ పేరు బిఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా మనం తెచ్చుకోలేకపోయినామనే ఒక వాళ్ళు ఆ టెన్షన్ లో వాళ్ళు అది పరిస్థితి. అదేగాక కొన్ని విషయాలు మీకు పాయింట్స్ చెప్తాను. నిజానికి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు దేనికైనా సహిస్తారు, కానీ అణిచివేతను నియంత్రత్వాన్ని సహించరు. అందుకే కదా మేము నన్ను దించి కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఎక్కించింది. ఇది ఒక పాయింట్. బిఆర్ఎస్ నాయకులు దిక్కు తోచని గందరగోళ పరిస్థితిలో నెలకొన్నది వాళ్ళ పార్టీలు. ఇప్పుడు ముఖ్యంగా మా 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి కాంగ్రెస్ 6 గ్యారంటీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి ఏమి చేయాలో తోచని పరిస్థితులలో బిఆర్ఎస్ నాయకత్వం, ఆ లీడర్షిప్ ఇక్కడ మనకు కనబడుతుంది. 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని రైతులు దశల వారీగా, మొత్తం కూడా కాదు, దశల వారీగా, అది కూడా మీరు ఆ రోజు లక్ష 10 ఏళ్లలో మీరు చేయలేకపోయిరే. ప్రజలు ఇచ్చిన మాకు 5 ఏళ్ల సమయం, ఈ 8 నెలల లోపే ₹2,00,000 అన్ని ఒకే కిస్తులు అన్ని మాఫ్ చేసిండు. మీరు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలల్లో పూర్తి చేసిర్రు. దీనికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలా? ఇది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు ప్రశ్నిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఎవరు అడిగినా చిత్తశుద్ధితో బడ్జెట్ ప్రత్యేకంగా రుణమాఫీ కోసం 31,000 కోట్ల కేటాయించి రూపొందించడం జరిగింది. విధి విధానాలు ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి ప్రత్యేకమైన దీనికి ఒక గ్రీవెన్స్ సెల్ వారికి కూడా రుణమాఫీ ఆందోళనకు ఏర్పాటు చేసి, ఏమన్నా వాళ్ళ ఎక్కడైనా వాళ్ళు మిస్ అవుతున్నారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏదో రకంగా ప్రాబ్లమ్స్ మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయిన కూడా ఒక గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బడ్జెట్ ఉన్నది, అక్కడ డబ్బులు ఉన్నాయి. కొంత టెక్నికల్ గా మిస్ అయిన వాళ్ళకు కూడా గ్రీవెన్సెస్ లో దరఖాస్తులు పెట్టుకొని చేసే ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దీని వాళ్ళు వృద్ధదల్లే కార్యక్రమాన్ని కేటీఆర్ ఆదేశాలు రోజు చేస్తారు. మీరు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు ఏదో ఛాలెంజ్ చేసిరు. ఈరోజు నేను చూసిన కొడంగల్కి వస్తా, నేను ముందు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సబ్జెక్టు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సంబంధించి ముఖ్యమంత్రి గారి స్థాయి తగ్గట్టు కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తే ఒక తీరుంటది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సరే నేను ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినా, 2 సార్లు ఓడిపోయినా, ఇక మీకంటే డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ధాన్యము అన్నులే, ధనం డబ్బు ఉన్నది, గిప్పు ఉన్నది, మీరు బయటపడ్డారు, అది వేరు విషయం. అది కానీ నేనేమంటున్నా, ముందు మీరు సంగారెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్. మీరు వర్కింగ్ బడ్జెట్, నేను వర్కింగ్ బడ్జెట్, ఇది నేను స్వీకరిస్తున్నా. సంగారెడ్డి ఫస్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మీ మీ నాయనను మీ హరీష్ రావు గారు మీ మేనమామను ఛాలెంజ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరం కలిసి మనం దీనికి పాల్గొందాం. నా సంగారెడ్డిలో పాల్గొందామా, సిరిసిల్లకు రమ్మంటారా, లేకపోతే హరీష్ రావు గారు సిద్దిపేటకు రమ్మంటారా, నేనే అడిగి వస్తాను. నా దగ్గరికి మీ దగ్గరికి వస్తాయి ఇవన్నీ. మీ కాన్స్టిట్యూన్సీలో పోదామండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నది. సిరిసిల్ల సిద్దిపేట నేను వస్తా. లేదు మీకు లేదు నా పర్సనాలిటీ మీరు కేసీఆర్ సీఎం కొడుకు అని ఫీలింగ్ ఉండి, నేను ఒక మినిస్టర్ ఫీలింగ్ లో ఉండి నీ పర్సనాలిటీ సరిపోదంటే మా ఎవరికి మా తుమ్మల నాగేశ్వరరావు గారికి రిక్వెస్ట్ చేస్తా, మన పొంగులేటి గారికి రిక్వెస్ట్ చేస్తా, కాబట్టి మా ఉత్తమ్ సార్కి చెప్తా. ఉత్తమ్ సార్ నడు సార్ పట్టుకొని తీసుకొస్తా. చలో కానీ చూద్దాం, వెళ్దాం. అది కూడా మీ కాన్స్టిట్యూషన్ లో కూర్చుందాం. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు ఉంటారు. అందరి సమక్షంలో సిరిసిల్లనే సిద్దిపేటలో పెడదాం రైతులతో డిబేట్. ఆ రోజు ఇవి కూడా అడుగుతాం. అరే 10 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో రైతులు మీరు ఎట్లున్నారు, 8 నెలల్లో మా పరిపాలన ఎట్లున్నది, మీ ఆ 2 లక్షలు 10 ఏళ్లలో 2 లక్షల రుణమాఫీ ఎట్లా జరిగింది, 8 నెలల్లో ఆనాటి ముఖ్యమంత్రిగా ఆయన మాఫీ ఎట్లుంది, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఈయన మాఫీ ఎట్లుంది, ఇవన్నీ సిరిసిల్లలో సిద్దిపేటలో రెడీ. ఇవన్నీ అయినాక కొనగలుగుతాం. ఇది క్లియరా? ఇప్పుడు వీళ్ళకు మొన్న కూడా చెప్పిన మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, మనం పతంగుల పండుగకు పతంగులు ఎగిరేస్తాం కదా, ఆ పతంగుల పండుగకు మన పతంగి ఎగిరేస్తుంటే, ఇప్పుడు మనము పతంగులు ఎగిరేసిన తర్వాత అది అవతల కట్ అయిపోతుంది, అపోజిషన్ ఉంది. కట్ కాగానే ఆ పతంగి ఎక్కడ పోతుంటుందో పతంగే తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారికి హరీష్ రావుకి తెగిన గాలిపటం బతికైపోయింది. తెగిన గాలిపటం బతికైపోయింది. అధికారం పోగానే మా ఈ పథకాలను చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఈ దారం దిగిన గాలిపటం బతికైపోయింది. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిది కానివ్వండి, కేటీఆర్ గారిది కానివ్వండి, హరీష్ రావు గారి వాళ్ళ నాయకుల పరిస్థితి అట్లేదు. అందుకే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్యనేతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేసేది ప్రమాణ స్వీకారం చేసిన మొదటి గడియ నుండే తన కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. ఇది నిజమే కదా. ఈ తెలంగాణ ప్రజలు ఆ రోజు చూస్తూనే ఉన్నారు కదా. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు అనుకుంటా 2 కోట్ల మంది అటు ఇటు మహిళలు ఉంటారు కదా. ఈ 2 కోట్ల మంది బస్సు ఇందులో బస్సు ఎక్కేటోళ్ళందరూ ఎన్నిసార్లు ఎక్కి ఉంటారో బస్సు అయితే దానికి మనం అంచనా వేయలేం. ఆ ఎంజాయ్మెంట్, బస్సు ఫ్రీ ఎంజాయ్మెంట్, మంచి ప్రయాణము, సుఖ ప్రయాణము, మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ఏదో తెలియక కేటీఆర్ కామెంట్ చేస్తుండు. దాంట్లో పెద్దగా నేనే మాట్లాడుతున్నాను. అవుతుంది. నేనేమంటున్నా ప్రతాప్, పత్రాలు గిత్రాలు ఇవన్నీ టైం వేస్ట్. ఇదా డైరెక్ట్ సిరిసిల్లకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం. ఇంకొక పాయింట్ చెప్తాయి దీంట్లో. ఇది తెలంగాణ ప్రజలారా, రైతులారా మీరు కూడా గమనించండి. మీడియా వాళ్ళు కూడా దయచేసి ఇది మంచి బ్రేకింగ్ వేయండి, న్యూస్ పోవాలి రైతులకు. నేను కిసాన్ సెల్
అన్వేష్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అనుకోకుండా ఫోన్లో మాట్లాడినాము. మా కిసాన్ సెల్ మహేష్ అన్వేష్ రెడ్డి కొందరు మిస్ అయిన మీరు అంటారు కదా ఏది ఆ, రైతులకు మనం చెకప్ చేస్తున్నామన్నా ఎక్కడ టెక్నికల్ గా ఎక్కడైనా మిస్ అయినవి ఉంటే కూడా చెక్ చేస్తున్నాం, ఫాలో అప్ చేస్తున్నాం అని అన్నాడు. నోట్ కూడా తయారు చేస్తున్నాం అన్నాడు. అట్లనే తోగుంటకు సంబంధించిన మా ముఖ్య నాయకులు కొందరు కలిసి నాకు సెక్రటరీలో కలిసారు. అందులో అడిగిన ఎక్కడన్నా ఈ టిఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఇట్లా మాట్లాడుతున్నారు కదా ఏంటంటే లేదన్నా ఒక చిన్న టెక్నికల్ చిన్న ప్రాబ్లమే అయినా మన గ్రీవెన్స్ మన సెల్ పెట్టారు కదా ఇబ్బంది అయినా ఒక మాట చెప్తా అన్నాడు. ఏది చెప్పు అని ఆయన పేరు మా కాంగ్రెస్ నాయకుడే. ఆయన ఏమన్నాడంటే అని ఆయనది ఒకటి చూపించాడు ఒకటే సింపుల్. ఒక రైతు 2,50,000 తీసుకున్నాడు, 2,50,000 రుణం తీసుకున్నాడు. అయితే ఈ 2,50,000 అనేది లోను ఆన్లైన్ లో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. మనం చేసేది 2,00,000 రూపాయల మాఫీ. ఈ 2,50,000 ఉండేసరికి అతనికి 2,00,000 రూపాయలు ఆ దాంట్లో ఆ డాటాలో అక్కడ 2,00,000 2,50,000 కనబడుతుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. విన్నారా? అది ఎక్కడ ఆ సిస్టమ్ లో ఆగిపోతుందంట. ఇది పెద్ద ఇష్యూ కాదు కదా. ఎవరైతే 2,50,000, 2,10,000, 2,05,000 ఎవరికైతే రైతుకు ఉంటుందో వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఈ 2,05,000 నుంచి 2,50,000 ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు మా దాంట్లో నుంచి ఆ 5,000 కట్ చేసి ఇప్పుడు 2,05,000 ఉందనుకో రైతుకి ఒక అప్లికేషన్ ఇవ్వాలి కన్సల్ట్ అధికారికో బ్యాంకులకు. ఏమని ఈ 2,05,000 నుంచి మాకు 2,00,000 ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేసింది కాబట్టి ఇందులో నుంచి మీరు 5,000 పట్టుకుంటే ఎంత ఉంటదిగా పట్టుకొని 1,90,000 ఉంటది అంతే కదా. మళ్ళీ 5,00,000 అట్లే ఉంటది. ఇక 5,000 ఇందులోనే పట్టుకొని మాఫీ చేస్తే 195 అయిపోతుంది. 5 అట్లుంటది. 5 మళ్ళీ నెక్స్ట్ వస్తుంది నీకు అది. ఇక క్లియర్ అట్లా అన్నారు కదా. ఇది ఆన్లైన్ సిస్టమే కదా అంతా. బ్యాంకర్స్ సంబంధిత అధికారుల దగ్గర పోయి వీళ్ళు ఆ గ్రీవెన్స్ పెట్టాం కదా ఆడ పెట్టుకోవడంతో ఏంటంటే మా 5,000 తీసేసి కట్ చేసి మిగతా అమౌంట్ మాఫీ చేయండి అంటే ఈజీగా అయిపోతుంది. అది ఇప్పుడు